హలో, గుడ్ మార్నింగ్. సో దిస్ ఈజ్ ద డే 1 అనమాట. అరవింద్ జిమ్ మిస్ అవుతున్నాడు కదా, సో ఇక్కడ స్టార్ట్ చేసేసాడు అనమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మాతో స్టార్ట్ అయింది మా డే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత రెడీ అయిపోయి బీచ్కి వెళ్దామని చెప్పి ప్లాన్. సో ఇక్కడ నుంచి ఓన్లీ 5 to 10 minutes నడిస్తే బీచ్ వచ్చేస్తుంది. అందరం రెడీ అయిపోయి బీచ్కి బయలుదేరాం అనమాట. అప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి 10 o'clock అవుతుంది. వెదర్ అయితే చాలా మంచిగా ఉంది. డే అంతా సన్నీగానే ఉంది ఆ రోజు. Now we are going to beach. అక్కడ కనిపిస్తుంది అది బీచ్. చాలా పెద్ద బీచ్, బాగుంది, చాలా బాగుంది. మా వాళ్ళందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. మంచి వెదర్, చాలా బాగుంది. ఇట్స్ ఎ గుడ్ వెదర్. వెదర్ మాత్రం చాలా కోఆపరేట్ చేస్తుంది మాకు. టుడే దేర్ ఈస్ నో రైన్, దట్స్ వై వి ఫీల్ గుడ్. లాస్ట్ టైం కూడా బీచ్కి వెళ్ళినప్పుడు ఎట్లా వర్షం పడి మొత్తం ఫ్లాప్ అయిపోయింది అనమాట. దిస్ టైం యు షుడ్ బి ఓకే. యా ఓకే. yes మనం సంతోషకి అదే బట్టల షాపులు ఉన్నాయి, షాపింగ్ కూడా ఉంది అటువైపు. అండ్ దిస్ సైడ్ కూడా షాపింగ్స్ అన్నీ ఉన్నాయి. బీచ్ గేమ్స్ ఇవన్నీ. అది దిస్ ఈస్ ఎ జాక్పాట్ క్యాసినో. పిల్లలు ఆడుకునేది. What are you waiting for? Come on over. You've got to work out. Yeah. You still get to do a job somewhere. ఇక్కడ గోల్ఫ్ ఆడుకోవడానికి గోల్ఫ్ కూడా ఉంది. 18 minutes అంట, జస్ట్ 5 pounds. మా క్యారవాన్ నుంచి ఒక 10 minutes వాక్ చేస్తే బీచ్ వచ్చేస్తుంది. సో ఫైనల్లీ బీచ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ అందరూ ఆగి డిస్కస్ చేస్తున్నారు, లెఫ్ట్ వెళ్తే బాగుంటుందా, రైట్ వెళ్తే బాగుంటుందా అని చెప్పేసి. ఇక్కడ మీరు ఏ బీచ్కి వెళ్ళినా కూడా మీకు ఎంత ఎండగా అయినా ఉండనివ్వండి, బయట నీళ్ళు మాత్రం ఫ్రీజర్లో ఉన్నట్టే ఉంటాయి. అసలు కాలు కూడా పెట్టలేం, అంత చల్లగా ఉంటాయి. పైన మీకు ఎంత సన్నీ వేస్తున్నా కూడా నీళ్ళలో మాత్రం దిగలేము. వాటర్ మాత్రం చాలా చల్లగా ఉంటాయి. సో కానీ అరవింద్ ఎప్పుడు వెళ్ళినా కూడా వాటర్లో కొంతసేపు ఆడుకోకుండా మాత్రం రాడు. సో పిల్లలకు కూడా అంటే లోపలికి వెళ్ళిన తర్వాత అంతా బాగానే ఉంటుంది, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మాత్రం అసలు ఫుల్ చలి వస్తుంది. సో కొంతసేపు అలాగా ఒక 1 hour 1.5 hours స్పెండ్ చేసాము బీచ్ దగ్గర. అదే మన ఇండియాలో బీచ్లో అయితే ఈ పాటికి నీళ్ళలో దూకేసి అందరూ కొట్టేసుకొని నీళ్ళతో అసలు ఆ ఎంజాయ్ వేరుంటుంది అనమాట. కానీ ఇక్కడ నీళ్ళలో మాత్రం దిగలేమన్నమాట. నాకైతే ఫుల్ చలి, అందుకని నేను అసలు దగ్గరికి కూడా వెళ్ళలేదు. వాళ్ళే కొంతసేపు ఆడుకొని వచ్చారనమాట. పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు, వాళ్ళకి ఆ శాండ్ గేమ్స్ ఉంటాయి కదా, ఆ బకెట్లు అవన్నీ తెచ్చేసుకొని ఆ బొమ్మలు తెచ్చేసుకొని ఆడతారనమాట. సో మేమైతే కొంచెం సేపు ఉండి ఫొటోస్ దిగేసి వీడియోస్ తీసుకొని వచ్చేసామన్నమాట. మేబీ 2 hours ఉన్నాము, 2 hours or 1.5 hour ఉన్నాము. సాటర్డే కాబట్టి కొంచెం ఓకే ఉన్నారు జనం, మరీ అంత హెవీగా లేరు. అండ్ ఇక్కడ బీచ్కి వచ్చేసరికి ఇది ప్రైవేట్ బీచ్ లాగా అనమాట, ఆ క్యారవాన్స్లో ఉన్న వాళ్ళే వస్తారు. సో బీచ్ నుంచి రిటర్న్ అయిపోతున్నాం అనమాట క్యారవాన్కి. మళ్ళీ వెళ్ళిన తర్వాత మాకు 3కి స్విమ్మింగ్ పూల్ అపాయింట్మెంట్ ఉంది. సో అంటే ప్రతి క్యారవాన్ వాళ్ళకి ఈ టైంలో రావాలని చెప్పేసి టైమింగ్స్ ఇస్తారు. సో ఆ టైంలో వెళ్ళాలన్నమాట. మాకు వచ్చేసి ఆఫ్టర్నూన్ 3కి. సో ఇప్పుడు ఫుడ్ మెనూ వచ్చేసి పులిహోర చేసుకున్నాం, అండ్ వైట్ రైస్ ఉంది, అండ్ చపాతీలు నైట్వి ఉన్నాయి, అండ్ కర్రీస్ కొన్ని ఉన్నాయి, అండ్ వడియాలు, పప్పు అనమాట. సో ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి పిల్లలకి స్విమ్మింగ్ పూల్ అపాయింట్మెంట్ ఉందని చెప్పాం కదా, సో అక్కడికి వచ్చేసాం అనమాట. సో నేనైతే దిగుదాం అనుకోలేదు,
కానీ వెళ్ళిన తర్వాత చూసి దిగాలనిపించింది నాకు కూడా. సో లోపలైతే కెమెరా ఎలా లేదు, బట్ నేను ఒక 2 క్లిప్స్ ఫాస్ట్గా తీసేసుకున్నాను అనమాట. నాకు స్విమ్మింగ్ రాదు కాబట్టి నేను ఫస్ట్ దిగాలనుకోవాలా, కానీ నేను కూడా వెళ్ళి ఒక 1 అవర్ స్పెండ్ చేసి వచ్చా లోపల. అదే మ్యాజిక్. ఆ స్విమ్మింగ్ పూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ రెడీ అయ్యి లేడీస్ అందరం శారీస్ కట్టుకొని బీచ్ దగ్గర పిక్స్ దిగుదామని అలా వెళ్ళాం అనమాట. స్టార్ట్ అయ్యి ఒకసారి చూసేసరికి అందరూ షాక్ అనమాట. మార్నింగ్ ఎంత ముందుకున్నాయి వాటర్, మళ్ళీ అంత బ్యాక్ వెళ్ళిపోయినాయి. అంటే ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ వెనక్కి వెళ్ళిపోయినాయి వాటర్. ఇక్కడ ఎప్పుడు వాటర్ ముందుకు వెళ్తాయి, ఎప్పుడు వెనక్కి వస్తాయి తెలియదు అనమాట. సో మళ్ళీ అక్కడ నుంచి దగ్గరలో చిన్న పార్క్ పిల్లలు ఆడుకోవడానికి ఉంటే అక్కడికి వెళ్ళాము. కొంతసేపు అక్కడ టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. మా వాళ్ళందరూ పాపం చాలా కష్టపడి రెడీ అయ్యారు ఫోటోల కోసమని. వెళ్ళి చూస్తే వాటర్ లేవు. సో మళ్ళీ అలాగే వెనక్కి వచ్చేసాం. పిల్లలు కొంచెం డిసప్పాయింట్ అవ్వకుండా కొంచెం అక్కడ పార్క్లో కొంతసేపు ఉన్నామన్నమాట, ఒక 1 అవర్ వరకు. అండ్ దెన్ అక్కడంతా చిన్నపిల్లలకి గేమ్స్ ఆడుకోవడానికి అవన్నీ చాలా ఉన్నాయి. సో వాటిలోకి దూరిపోయామన్నమాట. అక్కడ టైం స్పెండ్ చేసాము చాలా వరకు. ఎందుకంటే బీచ్లోకి వెళ్తే వాటర్ లేవు, ఫొటోస్ దిగడానికి స్కోప్ లేదు. అందుకని ఇంకా ఇక్కడ పిల్లలతో కలిసి మేము కూడా టైం స్పెండ్ చేసామన్నమాట చాలాసేపు. సో అలా అన్ని చుట్టుపక్కలంతా తిరిగేసి కొంతసేపు ఇంటికి వచ్చాక ఆడుకొని బుడ్డోడితో ఈవినింగ్కి చపాతీ చేసుకున్నాం అన్నమాట. చపాతీ విత్ పప్పు. అండ్ టుడే డే వాజ్ డన్ అండ్ టుమారో విల్ క్యాచ్ అప్.